హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీ డైరీ ఫామ్. ఈరోజు మనం భారతీ డైరీ ఫామ్లో భాగంగా ఈరోజు తెలుసుకోబోయేటువంటి క్లాస్ ఏంటి అని అంటే, ప్రధానంగా మనం డైరీ ఫార్మింగ్కి సంబంధించిన దాంట్లో పశుజాతులకు సంబంధించి వివిధ అంశాలను, పశువులో వచ్చినటువంటి వ్యాధులను, అదేవిధంగా ఇతరతర అంశాలను కూడా మనం గతంలో తెలుసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా పాడి పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేటువంటి లేగదూడలకు సంబంధించినటువంటి పెంపకం, దాంట్లో వచ్చేటువంటి ఇబ్బందులు, దాంతో పాటుగా లేగదూడలకు సంబంధించినటువంటి దానతో పాటుగా ఇతరతర అంశాలను కూడా ఈ యొక్క టాపిక్లో భాగంగా మనం తెలుసుకోబోతా ఉన్నాం. ప్రధానంగా లేగదూడల పెంపకంలో చాలా వరకు ఆడవాటిని మనం సాదుకుంటా ఉన్నాం, మగవాటిని అమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే దీనివల్ల ఏం జరుగుతూ ఉంది, ఈ యొక్క మగ దూడలకు సంబంధించినటువంటి అమ్మకాల వల్ల అటు అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధమైనటువంటి మాంసాన్ని విక్రయిస్తూ ఉన్నారు, ఈ మాంసానికి సంబంధించి ప్రోత్సహిస్తున్నటువంటి వారికి సంబంధించి ఏమైనా చర్యలు ఉంటాయా, మరి ఈ యొక్క లేగదూడలకు సంబంధించినటువంటి పెంపకంలో ప్రధానంగా ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంది, ఒక ఆవు కానీ గేదె కానీ ఈనేటువంటి సమయంలో ఆ దూడ బయటకు వస్తుంది, ఆ దూడ బయటకు వచ్చిన సందర్భంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మనం టాపిక్లోకి వెళ్తే, లేగదూడల పెంపకం సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి దూడ జన్మనికి సంబంధించినటువంటి అంశాలను మనం గ్రహించాలి. ఆరోగ్యపరమైనటువంటి లేగదూడలకు సంబంధించి పుట్టిన దూడలకు దగ్గర చక్కనైనటువంటి పుట్టినటువంటి దూడలకు సంబంధించి శరీరం బరువుకు ఎక్కువగా పుట్టినటువంటి ఆ లేగదూడకు సంబంధించి వెచ్చదనం అందించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పుట్టినటువంటి నేపథ్యంలోనే ఆ లేగదూడకు సంబంధించినటువంటి దూడ బయటకు వచ్చినప్పుడు కొంత చలిది తీవ్రత ఉంటాయి, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడు వేడి వేరేలా ఉంటుంది, బయటకు వచ్చినటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో కొంత వెచ్చదనం కోరుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక కొంచెం వెచ్చదనం అయినటువంటి విషయాలు చూసుకోవాలి. అండ్ దాంతోపాటుగా లేగదూడ బరువుకు సంబంధించి పుట్టినటువంటి సమయంలో ఎంత బరువు ఉంది అనేది ఒక్కసారి దాన్ని రైతులు, పాడి పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చూసుకునే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా కూడా ఈ యొక్క పశువు జన్మించినప్పుడు, ఈ యొక్క దూడ జన్మించినప్పుడు ఆ జన్మానికి సంబంధించిన ఎన్ని కిలోలు ఉంది, ఎంత వెయిట్ ఉంది అనేది ఒక్కసారి గ్రహించుకోవాలి. ఇక చూడి దశలో ఉన్నప్పుడు పశువుకు సంబంధించి మన గేదె కానీ ఆవు కానీ చూడి దశలో ఉంది, ఈనేటువంటి సమయాలు ఉన్న నేపథ్యంలో ఆ చూడిలో ఉన్నటువంటి పశువులకు సంబంధించి ప్రధానంగా మనం ఏంటంటే ఎక్కువ మొత్తంలో దానా అందించేటువంటి ప్రయత్నం చేయాలి, శుభ్రంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా పాడి పరిశ్రమకు సంబంధించిన దాంట్లో పాకలు ఏవైతే మనం వేసేటువంటి షెడ్లు ఉంటాయో, ఒక ఆవు కానీ ఒక గేదె కానీ ఈనేటువంటి సమయానికి, పశువులు ఈనేటువంటి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఆ యొక్క ప్రాంతం ఏదైతే ఈ యొక్క ఆవు కానీ గేదె కానీ ఈనేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో అదంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎత్తైనటువంటి ప్రదేశంలో, పొడిగా ఉండేటువంటి ప్రదేశం చూసుకునే ప్రయత్నం చేయాలి. ఈ యొక్క జన్మించినటువంటి దూడలు కానీ ఈ దూడల్ని కూడా ఎత్తైనటువంటి ప్రాంతం, అంటే కొంత నీళ్లకు సంబంధించిన సమస్య రాకుండా ఎక్కువగా పచ్చిగా ఉండేటువంటి ప్రాంతాల్లో కాకుండా కొంత పొడిగా ఉండేటువంటి ప్రాంతాన్ని చూసుకొని ఎంపిక చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా దాంతోపాటుగా పుట్టినటువంటి ఆ జీవిని కంప్లీట్గా కూడా ఆ దూడను ఏం చేస్తుంది, ఆ తల్లి ఆవైనప్పటికీ గేదైనప్పటికీ కూడా తన నాలికతో శుభ్రం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈనినటువంటి కొద్దిసేపట్లోనే ఆ రక్తపు మడుగుల్లో నుంచి వచ్చినటువంటి ఆ శిశువుని క్లీన్ చేసుకునేటువంటి ప్రక్రియ ఆ తల్లి చేస్తూ ఉంటుంది. కనుక అలా చేయించడం వల్ల బిడ్డకు తల్లికి ఇద్దరికి కూడా సురక్షితంగా ఉంటుంది. దాంతోపాటుగా ఇద్దరి మధ్యలో బాండింగ్ అనేది ఇంకా కొంచెం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక వాటిని చక్కగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా చూడులో ఉన్నటువంటి, అంటే చూడి దశలో ఉన్నటువంటి, గర్భ దశలో ఉన్నటువంటి ఆవులు కానీ గేదెలు కానీ ఉన్నప్పుడు వాటికి తగినటువంటి వైద్య చికిత్సలతో పాటుగా ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఎప్పటికప్పుడు చూసుకోవాలి. పుట్టినటువంటి దూడకు సంబంధించి ముందుగా ఒక అరగంట నుంచి 6 గంటల లోపు నేరుగా కూడా దూడ కానీ ఆ దూడలు లేచి నేరుగా కూడా పాలు తాగేటువంటి అవకాశాలు ఉంటాయి, లేచి నడిచేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనుక అంగవైకల్యంతో ఏమైనా పుట్టినాయా లేదా అనేది గ్రహించుకోవాలి. ఆ జన్మించినటువంటి నేపథ్యంలో అంగవైకల్యానికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా గ్రహించుకోవాలి. అంగవైకల్య సమస్యలు కానీ లేదనుకుంటే కొన్ని సందర్భాలలో పుట్టేటువంటి సందర్భాలలో గుడ్డితనంతో పుట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా చూసుకోవాలి. మొదటగా ముందు కాళ్ళు తల బయటికి రాకుండా వెనుక కాళ్ళకు సంబంధించినటువంటి కాళ్ళు బయటికి రావడం, లేదా తోక బయటకు వచ్చి జన్మించేటువంటి శిశువులు ఉంటాయి కనుక, ఆ దూడలు ఉంటాయి కనుక ఆ దూడలకు సంబంధించి ఆ దూడల్ని కూడా వైద్య నిపుణులకు చూపించే ప్రయత్నం చేయాలి. దాదాపు ఈనే ముందు 2 మాసాల నుంచి పాలు పితకడం మానేసేయాలి. మినిమం
ఈ యొక్క ఆవులకు సంబంధించి గేదెలకు సంబంధించి ఇక ఈనే దశ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో పాలను పితికేటువంటి ప్రయత్నం ఆపేయాలి. పాలు అనేది దాంట్లో ఉన్నప్పుడే బిడ్డకు మరింత బలం చేకూరుతుంది, లోపల ఉండేటువంటి శిశువుకు మరింత బలం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక పాలను పితికేటువంటి ప్రయత్నం చేయొద్దు. అంటే కడుపులో ఉన్నప్పుడు సుమారుగా ఒక 2 నెలల వరకు ఆ పాలే అనేది పితకకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా దాంతోపాటుగా శ్రద్ధగా గమనించాల్సినటువంటి మరొక అంశాలు ఏంటి అంటే పుట్టిన వెంటనే దూడలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు ఏంటి అంటే పుట్టేటువంటి దూడకు సంబంధించి పర్టికులర్గా మనం కొన్ని గ్రహించుకోవాలి. పుట్టేటువంటి దూడకు సంబంధించి ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా అంగవైకల్యం లేకుండా దాంతోపాటుగా ఎలాంటి శరీరంపై మచ్చలు కానీ లేదనుకుంటే ఇంకేమైనా ఇతరత్ర వ్యాధులు గట్లా ఉన్నాయా, శరీరానికి సంబంధించి ఏమైనా వ్యాధులు లాంటివి ఏమైనా ఉన్నాయా, మచ్చలు లాంటివి ఏమైనా వచ్చినాయా, ఇంకేమైనా ఉన్నాయా, దాంతోపాటుగా బరువు చెక్ చేసుకోవాలి. దాంతోపాటుగా పుట్టినటువంటి మగదూడ లేదా ఆడదూడ అండ్ దాంతోపాటుగా వీటికి సంబంధించిన వివరాలన్నీ చూసుకోవాలి. దాంతోపాటుగా ఈ యొక్క ఈనినటువంటి పశువు అదేవిధంగా దూడకు సంబంధించి రెండు కూడా ఎత్తైనటువంటి ప్రాంతం, అంటే ఆ షెడ్లో ఉన్నటువంటి కొంత ఎత్తైనటువంటి ప్రాంతం, నీళ్లు ఎక్కువగా అటు పోనటువంటి ప్రాంతం, పొడిగా ఉండేటువంటి ప్రాంతం, న్యాచురల్గా గాలి ఎండ తగిలి గాలి ఇటు అటు వెళ్ళేటువంటి విధంగా ఉండేటువంటి విశాలమైనటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఆవులను కానీ దూడలు కానీ మనం పెట్టుకోవాలి. దాంతోపాటుగా తల్లిని కూడా అక్కడే ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రధానంగా తల్లికి సంబంధించి శరీరాన్ని ఎప్పటికప్పుడు కూడా శుభ్రం చేసుకోవాలి. దాంతోపాటుగా ఈ యొక్క లేడి దూడకు సంబంధించి అంటే పుట్టినటువంటి దూడకు కూడా నీట్గా శుభ్రం చేసుకోవాలి. పశువు ఈనిన తర్వాత అది ఆవు కానీ గేదె కానీ ముందుగా ఏంటంటే ఆ యొక్క ఈనేటువంటి సందర్భాల్లో దానికి వచ్చేటువంటి పురుటి బాధలు కావచ్చు, లేదనుకుంటే అక్కడ రక్తస్రావం కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి కనుక అలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు దానికి ఎనర్జీ కోసము డి విటమిన్ అండ్ దాంతోపాటుగా కొంత గోరువెచ్చగా వేడి చేసినటువంటి బెల్లం నీళ్ళను తాగించే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా పచ్చిగడ్డితో పాటుగా దానను అందించే ప్రయత్నం చేయండి. ఈనినటువంటి ఆ యొక్క ఆవు కానీ గేదె కానీ ఈనేటువంటి సందర్భాలలో మోసేటువంటి భారాన్ని దించాలి అంటే కొంత దానికి ఎనర్జీ కావాలి కనుక ఆ ఎనర్జీని అందించేటువంటి ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా కొంత వేడి నీళ్ళతో దాని శరీరాన్ని మొత్తం కూడా శుభ్రపరిచే ప్రయత్నం చేయండి. ఈ యొక్క జన్మించినటువంటి దూడలకు సంబంధించి ముందుగా పేగు అంటే ఆ యొక్క తల్లి యొక్క పేగును తెచ్చుకొని బయటకు వస్తుంది కనుక ఈ యొక్క బొడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పేగును సుమారుగా ఒక 2 అడుగుల వరకు అంటే ఒక 2 అడుగుల పొడుగు ఆ యొక్క పేగును కట్ చేయాలి. 2 అడుగుల పేగును అలాగే ఉంచి కట్ చేయాలి. ఎందుకంటే అది న్యాచురల్గా వెళ్ళిపోతుంది. ఎందుకనంటే దానికి ఏమన్నా సమస్యలు ఉన్నాయా, వ్యాధులు ఉన్నాయా అనేది వైద్య నిపుణులకు పంపిస్తే వైద్యులకు ఈజీగా తెలిసిపోతుంది. దానికి సంబంధించినటువంటి బయోడేటా అంతా కూడా పేగు ద్వారా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇది పర్టికులర్గా చూసేటువంటి ప్రయత్నం చేయాలి. ముందుగా కొంత లేగదూడలకు సంబంధించినటువంటి అంశాలలో మనం మాట్లాడుకుంటే పాలకు సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేబోతున్నటువంటి అంశం ఏంది, నెక్స్ట్ అంశం వచ్చేసి లేగదూడకు సంబంధించినటువంటి జున్నుబాలు. ఇక జున్నుబాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ యొక్క జున్నుబాలకు సంబంధించినటువంటి అంశాలలో చాలామంది చేస్తున్నటువంటి జున్నుబాల్ అనేది బహిరంగ మార్కెట్లలో ఇష్టానుసారంగా అమ్ముతా ఉన్నారు. కానీ జున్నుపాలు ఒక దూడకు అమృతం, జీవామృతం కన్నా అద్భుతమైందనే చెప్పుకోవాలి. మీరిచ్చే దానకైనా లేదంటే మీరిచ్చే నీళ్ళకన్నా మీరిచ్చే మెడిసిన్ కన్నా వాలబుల్ ఒక దూడ ఎదుగుదలకు జున్నుబాలు ప్రధాన కారణం. దాని పోషకానికి ప్రధాన కారణం జున్నుబాలే. అలాంటి జున్నుబాలను అందించే ప్రయత్నం చేయాలి. రెట్టింపు శక్తితో పాటుగా దాని యొక్క విటమిన్ లోపాలను అంతర్గత వ్యాధులను నయం చేసేటువంటి శక్తి జున్నుబాలకే ఉంది. అలాంటి జున్నుబాలను ఖచ్చితంగా లేగిదూడలకు ఈ యొక్క దూడలకు ఏదైతే జన్మించినటువంటి దూడలకు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. అరగంట నుంచి 2 గంటల లోపు పాలు ఈనినటువంటి దూడకు సంబంధించినటువంటి పాలు అందించే ప్రయత్నం చేయాలి. మొదటగా తల్లి దగ్గరికి తీసుకెళ్ళి ఆ రొమ్ముతో పాలు అందించేటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా పాలు అలవాటు అవుతూ ఉంటాయి. దాంతోపాటుగా సుమారుగా ఈ జున్నుబాలకు సంబంధించిన ప్రాముఖ్యతలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే వివిధ వ్యాధులు సోకకుండా ప్రధానంగా కాపాడేటువంటి ఈ జున్నుబాలకు సంబంధించి జున్నుబాల ప్రాముఖ్యత చాలా గొప్పది. పుట్టిన లేగదూడకు జున్నుబాల యొక్క అందించడం వల్ల సాధారణంగా వైరస్, బ్యాక్టీరియా అదేవిధంగా ప్రాణహాని చేసేటువంటి వ్యాధుల నుంచి సంరక్షించుకునేటువంటి శక్తి ఆ జున్నుబాలల్లో ఉంటుంది. జున్నుబాల ద్వారా దూడకు లభించేటువంటి ఎలాంటి బాడీకి సంబంధించినటువంటి బ్యాక్టీరియా లాంటి వ్యాధులు కానీ ఇట్లాంటి వ్యాధులు ఏవి రాకుండా దాన్ని దాన్ని సేకరించడం వల్ల
తగిన పోషకాలు దొరకడం వల్ల ఆ దూడ బలంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. జున్ను పాలలో విటమిన్ ఎక్కువ శాతం ఉండడం వల్ల విటమిన్ డెఫిషియన్సీ లాంటి వ్యాధులు కూడా రాకుండా ఆరోగ్యకరంగా ఉంటుంది. తాగించేటువంటి సమయాలలో పశువులకు ఈనినటువంటి తర్వాత వెంటనే జున్ను పాలు అందించుకోవడం అనేది చాలా అవసరం. వాటికి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా దాదాపు 1-2 రోజులకు సంబంధించి 2-3 రోజులలోనే జున్ను పాలు అనేది తాగిస్తూ ఉండాలి. దాదాపుగా కూడా జున్ను పాలు అనేది 2-3 రోజుల పాటు కూడా మనకు వస్తూ ఉంటాయి కనుక 2-3 రోజుల పాటు తాగిస్తూనే ఉండాలి. అండ్ దాంతోపాటుగా మనం తాగించేటువంటి పాల శాతం ఉదయం దాదాపు ప్రతి 8 గంటలకు ఒకసారి 40%, 20%, తర్వాత 20 గంటల్లో 12%, ఆ తర్వాత మరికొన్ని అంటే లీటర్ ఒకసారి 2 లీటర్లు 3 లీటర్లు ఇట్లా తాగించుకుంటూ పోతా ఉంటే బలం అనేది చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగా ఈ యొక్క పాలకు సంబంధించి చాలామంది చేస్తున్నటువంటి ఈ దూడలు పుట్టినటువంటి అరగంట నుంచి 5 గంటల లోపు జున్ను పాలు అందించేటువంటి శ్రద్ధ తీసుకొని యజమానులు వ్యవహరిస్తే పాల దిగుబడితో పాటుగా ఆ యొక్క దూడకు సంబంధించినటువంటి ఎదుగుదల కూడా చాలా చక్కగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. బహిరంగ మార్కెట్లలో అమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ జున్ను పాలను, కానీ అది చట్టపరమైనటువంటి నేరం, చట్టపరంగా చర్యలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. జున్ను పాలు అనేది ఆ యొక్క పశువుకు సంబంధించి ఆ దూడకు సంబంధించి ప్రధానంగా దాని ఎదుగుదలకు అవసరమయ్యేటువంటి జున్ను పాలను బహిరంగ మార్కెట్లో విక్రయించకుండా కొన్ని చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది. కఠినమైనటువంటి చర్యలు కూడా జున్ను పాలను అమ్మేటువంటి వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుమారుగా ఈ యొక్క 3 లీటర్ల వరకు కూడా రోజుకు 3 సార్ల చొప్పున 6 గంటల వ్యవధిలో ఈ యొక్క దూడలకు ఏదైతే దూడలకు తాగించే ప్రయత్నం చేస్తే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది. జున్ను అయిపోయిన తర్వాత సుమారుగా 1-2 లీటర్లు రోజు చొప్పున ఉదయం కానీ సాయంత్రం కానీ తాగించాలి. ఉదయం మనం పాలు పితికేటువంటి సందర్భాల్లో మొదటగా ఆ యొక్క దూడకు పాలు అందించిన తర్వాత మనం పాలు పితుక్కొని ఆ సాయంత్రం సమయాల్లో కూడా మళ్ళీ పితికిన అనంతరం కూడా కొన్ని పాలను వదిలేస్తే ఆ యొక్క బిడ్డకు మళ్ళీ ఆ తల్లి పాలించుకున్న తర్వాత మళ్ళీ మనకు పాల ఉత్పత్తి జరుగుతుంది. కనుక ఉదయం కానీ సాయంత్రం కానీ పాలు పితికే ముందు పాలు పితికిన తర్వాత ఖచ్చితంగా దూడలతో పాలు తాగించాలి. ఇలా దాదాపుగా కూడా 3 నుంచి 4 నెలల వ్యవధిలో చేస్తే ఆ యొక్క దూడ కొంత బలంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువ ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కృత్రిమంగా కూడా జున్ను పాలకు సంబంధించినటువంటి అవసరాల నేపథ్యంలో చాలామంది ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రమాదవశాత్తు ఈ యొక్క జన్మనిచ్చినటువంటి తల్లి మరణించినటువంటి సంభవాలు కూడా చాలా సందర్భాలలో ఉంటాయి. ఈ యొక్క మరణించినటువంటి సందర్భాలలో మన జున్ను పాల యొక్క దూడకు అందించాలంటే ఏ విధంగా మనం అందించగలుగుతాము అని చెప్పేసి ప్రమాదవశాత్తు లేగదూడకు సంబంధించినటువంటి తల్లి మరి మరణించిన నేపథ్యంలో ఈ జున్ను పాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో అందించలేకపోతే దానికి సంబంధించి ఏం చేయాలి అని అంటే ఏ ఇతర జీవులకైనా జున్ను పాలు అనేది కీలకమైనటువంటి అంశం. అలాంటి జున్ను పాలు అందించలేని నేపథ్యంలో జున్ను పాలు ప్లేస్లోనే 1 లీటర్ పాలు తీసుకొని అందులో ఒక 3 కోడిగుడ్లు, అదేవిధంగా 3 టీ స్పూన్ల క్యాలివ్ ఆయిల్తో పాటుగా ఒక 4 స్పూన్ల ఆవ నూనె అండ్ అదేవిధంగా దాంతోపాటుగా మిశ్రమాలను రోజుకు 3 సార్లు ఏదైనా కోడిగుడ్లు, అదేవిధంగా 3 టీ స్పూన్ల క్యాలివ్ ఆయిల్ నూనె అండ్ సుమారుగా 3 స్పూన్ల అలమందకు సంబంధించినటువంటి అలమందను కలిపి విక్రయించినటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తిస్థాయిలో కలిపి ఈ 3 లీటర్ల లెక్క ప్రతిరోజు 1 లీటరు 3 సార్లు ఆ యొక్క దూడకు తాగించడం వల్ల కొంత జున్ను పాలకు సంబంధించినటువంటి ఇచ్చినట్టుగానే ఇవి ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సిరా సేకరించినటువంటి ఇంజెక్షన్స్ని చేయించడం వల్ల జున్ను పాలకు సంబంధించినటువంటి అవసరాలను ఆ యొక్క దూడకు తీర్చిన వాళ్ళం అవుతాం. ఇక దాని తర్వాత లేగ దూడలకు సంబంధించినటువంటి వాటిలలో దానకు సంబంధించినటువంటి అంశాల్లో మనం చూసుకుంటే ఈ యొక్క సకాల సమయాల్లో దాన అందించేటువంటి ప్రయత్నం చేయాలి. 1 నెల నుంచి 15 రోజుల నుంచి దానికి పచ్చిగడ్డిని చిన్నగా అలవాటు చేయాలి. నీళ్లను ఎక్కువ శాతం అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. సుమారుగా రోజుకు ఒక 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగేటువంటి అవసరాలు ఉంటాయి కనుక ఆ నీళ్లకు సంబంధించినటువంటి అంశాలను కూడా చూసుకునే ప్రయత్నం చేయాలి. నెల వచ్చేటప్పటికి 300 గ్రాములకు పైగా 2 నెలల వచ్చేటప్పటికి ఈ యొక్క బరువు సంఖ్య అనేది పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక వాటికి సంబంధించిన బరువు పెరిగేటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి చూసుకోవాలి. లేగదూడల్లో వచ్చేటువంటి ప్రమాదవశాత్తు ఏదైతే కొన్ని క్రిమి కీటకాలు అనేది ఉంటుంది, ఆ క్రిమి కీటకాలకు సంబంధించి
ఏలిక పాములు కావచ్చు, లేదనుకుంటే ఈ యొక్క జలిగలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ దూడలకు పడతా ఉంటాయి. వాటిని గ్రహించే ప్రయత్నం చేయాలి, లేకపోతే వాటిని రక్తం పీల్చి వాటిని చంపేటువంటి ప్రయత్నం ఉంటాయి. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా చూసుకోవాలి. ఏమైనా పేర్లు వాడుతున్నాయా, ఇంకేమైనా పడుతున్నాయా అనేది చూసుకునే ప్రయత్నం చేయాలి. వాటి వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఆ యొక్క దూడలు మరణించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటుగా దూడలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం చూసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి సంరక్షణలకు చూసుకునే ప్రయత్నం చేయాలి. 7 నుంచి 10 రోజుల వయసులో మొదటిసారిగా వాటికి సంబంధించి పూర్తిగా ఆరోగ్యంగా ఉందా లేదా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి. ఆ యొక్క దూడలకు సంబంధించినటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తేనే ఆ యొక్క శిశువు కానీ యొక్క దూడ కానీ బలంగా దృఢంగా తయారయ్యే అవకాశాలు కనబడతా ఉంటాయి. అదేవిధంగా ఇక దూడలకు ప్రధానంగా సోకేటువంటి కొన్ని అంటువ్యాధులకు సంబంధించి చర్మ సమస్యలకు సంబంధించిన వ్యాధులు కావచ్చు, దాంతోపాటుగా జబ్బులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే గాలికుంటు, అదేవిధంగా ఈ గొంతు వాపుకు సంబంధించినటువంటి వ్యాధులు, దాంతోపాటుగా చర్మ సమస్యలకు సంబంధించినటువంటి అంటువ్యాధులు కొన్ని సోకుతూ ఉంటాయి. అలాంటి సోకినప్పుడు వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి దానికి తగిన చికిత్స చేయించేటువంటి ప్రయత్నం చేయాలి. అలా తగిన చికిత్స చేయించినప్పుడే ఆ యొక్క ఆవు కానీ శిశువు కానీ మనకు దక్కేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక పేయ దూడలకు సంబంధించినటువంటి యజమానులు చేసేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే, బహిరంగ మార్కెట్లలో ఆడవాటికి పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మగవాటికి సంబంధించి ఆవులలో ఎద్దులను చూసుకున్నట్లయితే ఎద్దులను వ్యవసాయ పరంగా లేదనుకుంటే ఇతరత్ర వ్యవసాయ యంత్రాంగానికి వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక గేదెల్లో దున్నలకు సంబంధించి దున్నల్ని మాంసంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అదనపు ఖర్చు, దున్నతో మనకు వచ్చేటువంటి లాభాలు ఏం లేవు కనుక వాటిని మేపేటువంటి బాధ లేదు. దానికి ఇంజెక్షన్స్ వేపియాలి, దానికి అడిషనల్గా కూడా దాదాపు పాలు ఇవ్వాలి, ఇవన్నీ అవసరం లేదని చెప్పేసి వాటిని సంతలలో అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని చట్టపరంగా కూడా అంగీకరించట్లేదు. ప్రస్తుతం చట్టపరంగా కూడా వాటికి సంబంధించిన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక వయసుకు అనుగుణంగానే దూడ శరీర బరువు అనేది మనం చూసుకోవాలి. పుట్టినటువంటి దూడ శరీర బరువు సుమారుగా కూడా 25 నుంచి 35 కిలోల బరువు ఉండాలి. అండ్ దాంతోపాటుగా పుట్టిన రోజు నుండి మనం చూసుకున్నట్లయితే 500 గ్రాముల నుంచి సుమారుగా 12 నుంచి 15 చొప్పున రోజుకు ఒక 500 గ్రాముల చొప్పున పెరుగుతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత 4వ నెల వచ్చేటప్పటికి 3 రెట్లు, అదేవిధంగా 6వ నెల వచ్చేటప్పటికి 4 రెట్ల బరువును పొందుతుంది. 1 సంవత్సరం వచ్చేటప్పటికి సుమారుగా 180 కిలోల నుంచి 220 కిలోల శరీర బరువుకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మొదటి 6 మాసాల్లో ఆ యొక్క పేయ దూడకు సంబంధించి ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక దూడల వయసును గుర్తించడం ఎలా అనేది చాలా మంది అడుగుతా ఉన్నారు. దూడల వయసుకు సంబంధించిన గుర్తించాల్సిన వయసు, ఎందుకంటే దాని పుట్టినటువంటి సమయం మనకు తెలియకపోతే దాని వయసు ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఏమీ ఉండదు. ముందుగా ఈ యొక్క దూడలకు సంబంధించిన వయసు దంతాల సంఖ్య ద్వారా మనం తెలుసుకోవచ్చు. మొదటగా పుట్టినటువంటి దూడకు సంబంధించి 2 పండ్లు ఉంటాయి. దాని తర్వాత వారం రోజులకు 4 పండ్లు వస్తాయి. దాని తర్వాత 2వ వారంలో మనం చూసుకుంటే 6 పండ్లు ఉంటాయి. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే 4 వారాల్లో 8 పండ్లు చేరుతాయి. సో దూడలకు సంబంధించినటువంటి వయసును వాటి పండ్ల ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. సుమారుగా వీటికి సంబంధించినటువంటి అన్ని పేదలకు సంబంధించినటువంటి అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి. బహిరంగ మార్కెట్లలో ప్రస్తుతం దున్నలకు సంబంధించినటువంటి విక్రయం ఎక్కువ శాతం జరుగుతూ ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోండి. వీటికి సంబంధించి ప్రధానంగా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఏంటంటే, దూడలే ప్రధానంగా పాడి పరిశ్రమకు కీలకమైనటువంటి అంశం. రేపటి భవిష్యత్తుకు, రేపటి మీ పాడి పరిశ్రమ అభివృద్ధికి నేటి దూడలే రేపటి భవిష్యత్తుకు మీ పాడికి ఆదర్శం కనుక వాటిని సక్రమంగా వాటిపైన శ్రద్ధతో అవి పుట్టి సంవత్సరం వయసు వచ్చేంత వరకు పసిపాపాలను ఏ విధంగా అయితే మనం చూసుకుంటామో ఆ విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే పాడి పరిశ్రమలో ఎక్కువ శాతం అభివృద్ధి పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క లేగ దూడల పెంపకంలో కూడా అభివృద్ధి జరుగుతుంది. లేగ దూడల పెంపకం ద్వారానే ఎక్కువ మొత్తంలో లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తుండే భారతి డైరీ ఫార్మ్.